ఖురాన్ మాకు చెప్తుంది, ఆ దుర్మార్గులు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వచ్చి మా భారతదేశాన్ని కబ్జా చేయడానికి వచ్చారు, ఇళ్ళతో పోరాడండి అని మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి ఒక మౌలానా, ఒక ముస్లిం, ఒక మద్రసాలో చదివిన వ్యక్తి. రైట్. ఓకే, మీరు మాట్లాడుతూ ఇప్పుడు జిహాదీ అని అన్నారు కదా. రైట్. జిహాద్ అంటే ఏంటిది? జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారు. కోషిష్. ఉగ్రవాదులనే జిహాద్ కూడా ఇదేనా? నేను చెప్తాను. జిహాద్ అంటే జాహద యుజాహిదు ముజాహదతన్ వహువ జిహాదున్. అరబీ గ్రామర్. ఇప్పుడు మీరు తెలుగు మంచిగా మీకు తెలుసు. ఒక తెలుగులో ఒక వర్డ్ తీసుకుంటే, ఒక పేరు తీసుకుంటే దానికి గ్రామర్ లెక్క కనుక మేము చూస్తే ఒక అర్థం ఉంటుంది. అరబీ గ్రామర్ ప్రకారంగా జిహాద్ అంటే ప్రయత్నించడము, కోషిష్ కర్ణ, ముజాహిదా కర్ణ, దీనికి జిహాద్ అంటే ప్రయత్నించడము. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఆ బ్రిటిష్ వాళ్ళను పోరాడడం కోసం ఏదైతే మేము ప్రయత్నం చేశామో